హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మిగిలిపోయిన అన్నంతో నేను ఫ్రైడ్ రైస్ రెడీ చేస్తున్నా. మిగిలిపోయింది నైట్ రైస్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట: ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పోపు దినుసులు తీసుకున్నా. స్టార్ట్ చేసేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాం. ఆయిల్ టూ టేబుల్ స్పూన్ వేస్తున్నా. ఎందుకంటే రైస్లో కొంచెము ఆయిల్ పడుతుంది, లేకపోతే అతుక్కున్నట్టు అవుతుంది రైస్. కొంచెం హీట్ అయింది, ఆయిల్ హీట్ అయింది. మనం పోపు దినుసులు వేసుకుందాం. నేను పోపు దినుసుల్లో కొంచెం శనగపప్పు ఎక్కువ ఉండేలాగా తీసుకున్నాను అనమాట. మీ ఇష్టం, కొంతమంది పప్పులు నచ్చుతుంది, కొంతమందికి నచ్చవు కదా. అలా మీరు చూసి అయితే తీసుకోండి. నేనైతే పప్పులు కొంచెం రైస్ లేక్ కాబట్టి బాగుంటుంది అనేసి ఇలా తీసుకున్నా. ఎక్కువ ఫ్రై అవ్వని అవసరం లేదు. ఆనియన్స్ కూడా వేసుకున్నా. మిగిలిపోయిన అన్నం చల్లగా తినాలంటే తినలేం కాబట్టి మనం ఇలా నైట్ అన్నంతో చేసుకుంటే తినేస్తాం అనమాట, వేడివేడిగా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేస్తున్నాం. మా పిల్లలకైతే రైస్ చాలా ఇష్టం. చల్లన్నం తినడం కన్నా ఇట్లా చేస్తే బాగుంటుంది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రైస్ అట్లా ట్రై చేస్తాను అనమాట. ఎప్పుడైనా రైస్ మిగిలిపోతే ఒకరోజు టమాటో రైస్, ఒకరోజు ఇట్లా, ఒకరోజు లెమన్ రైస్, ఒకరోజు పులిహోర అట్లా చేస్తా. చల్లగా తినాలంటే తినలేం కాబట్టి మనమైనా కూడా. ఫ్రై అయిపోయింది. కారం మనం సరిపడా చూసి వేసుకున్నాము. మనం తినేదాని క్వాంటిటీని బట్టి వేసేస్తే సరిపోతుంది. కారం, పసుపు, సాల్ట్. ఇలా ఫ్రైడ్ రైస్కి ఏంటంటే ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే కారం, పసుపు, ఉప్పు ఫ్రై అయ్యాక వేసి ఒక్క 2 minutes అలా ఫ్రై చేస్తే ఆ కారం పచ్చి స్మెల్ పోతుంది అనమాట. ఫ్రైడ్ రైస్లో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, రైస్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఆ ఫ్లేవర్ అంతా పోతుంది అనమాట, పచ్చి వాసన పోతుంది. రైస్ వేసేసుకున్నాం. రైస్ మిక్స్ చేసుకున్నాం. ఇలా అయితే మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్ రైస్ అంతా. ఇంకా కొంచెం ఏం తక్కువ ఉందో చూసుకున్నాం. సాల్ట్ కానీ కారం కానీ ఏమన్నా పడితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదా. కొంచెం సాల్ట్ యాడ్ చేయొచ్చు, తక్కువ ఉంది నాకైతే. మనం ఇలాగ చూసుకొని ఏం తక్కువ ఉన్నా వేసుకోవచ్చు. ఒక 5 minutes అలా రైస్ని బాగా ఫ్రై చేసుకున్నాము. మిడిల్లో పెట్టి, హైలో పెట్టద్దు. హైలో పెడితే అంటుకుంటుంది మొత్తము. అలాగే సిమ్లో పెట్టినా కూడా జల్దీ ఫ్రై అవ్వదు కాబట్టి మీడియంలో పెట్టి కొంచెం ఫ్రై చేసుకున్నాం రైస్ని.
ఇలా మంచిగా మొత్తం మిక్స్ చేసుకుందాం. ఫ్రై అయిపోయింది రైస్ అయితే. నేను ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని మనం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది రైస్ అయితే. స్టవ్ బంద్ చేశాను. నేను సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మంచిగా ఎమ్మి ఫ్రైడ్ రైస్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.